సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి ఈ 2023 సంవత్సరము డిసెంబర్ మాసం 31వ తారీఖున మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ గంటలు చెల్లునుగాక. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క నామమున మీ అందరూ బాగున్నారని నేను తలస్తూ సంతోషిస్తూ మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ యొక్క 23 సంవత్సరం ఆఖరి గడియల్లో మనం ఉన్నాం. ఇంకా కొద్ది గడియల్లో మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశించబడుతూ ఉన్నాం. అయితే మనం ఏ విధంగా ఈ యొక్క 23వ సంవత్సరాన్ని ముగిస్తూ ఉన్నాము, ఈ ఎదుర్కోబోతున్న 24వ సంవత్సరము ఏ విధంగా మన ప్రణాళికలు ఉండాలి, దేవుని యందు మన ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా 23వ సంవత్సరంలో మనము సరి చేసుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగి ఉన్నాము, అదేవిధంగా 24వ సంవత్సరంలో ఏ విధంగా మన ఆధ్యాత్మిక జీవితం ముందుకు నడిపించుకోవాలో ఈ దినం మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. అయితే వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందుగా కొన్ని విషయాలు తెలియచేయాలని కోరుకుంటున్నాను. ఈ 23వ సంవత్సరంలో నా జీవితంలో అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, అనారోగ్యత వచ్చినప్పటికీ, మరణమనే పడక చెంతకు నేను చేరినప్పటికీ కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నా దేవుడు తన కృపను చూపించి నాకు ఆయుష్ను అనుగ్రహించి సజీవ లెక్కలను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదించి ప్రభువా అని పిలిచేటువంటి కృపా భాగ్యత, మరలా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు నాకు ఈ బాధ్యతను అనుగ్రహించి ఉన్నాడు. చాలా వేదనకరమైన జీవితం ఏమిటనంటే, మానవుడు ఈ భూమి మీద జీవిస్తున్నాడు కానీ దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాడు. అయితే దేవునికి దూరంగా జీవించి మనం ఏమి సాధించగలుగుతాము, దేవునికి దూరంగా ఉన్నప్పుడు మన జీవితం ఏ విధంగా ముందుకు పయనం కొనసాగుతుంది అనేది మానవుడు అది గ్రహించట్లేదు. మానవుడు అనుకుంటున్నాడు నేను జ్ఞానిని కదా అని, మానవుడు అనుకుంటున్నాడు నేను తెలివిగలిగవాడిని అని, మానవుడు అనుకుంటున్నాడు నేనెంతో బలవంతుణ్ణి అని అనుకుంటున్నాడు. కానీ మానవుని యొక్క బలము ఒక్క క్షణంలో క్షీణించిపోతుంది. మానవుడు అప్పుడు బలశూరుడుగా ఉండవచ్చు, ఒక్కసారిగా నిర్జీవిగా మారిపోవచ్చు. కానీ దేవుని యొక్క కృప కనికరము ప్రతి మానవుడి మీద కూడా ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుకొరకే దేవుడు ఇంకనూ మనం ఆయనకి దూరస్తులుగా జీవిస్తున్నప్పటికీ దేవుని యొక్క ప్రేమను ఆయన చూపిస్తూ ఉన్నారు. మనం ఇంకనూ ఆయనకి బహుదూరంగా జీవిస్తున్నప్పటికీ ఇంకనూ ఆయన కనికరం మన పట్ల చూపిస్తూనే ఉన్నారు. మనం ఇంకనూ ఆయనకి దూరంగా జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన కృపా వాత్సల్యత మనల్ని విడిచిపెట్టలేదు. అందుకనే ఈ 2024 సంవత్సరంలోకి దేవుడు ప్రవేశించబడుతున్నారు. అయితే మనం ఎలా ఉన్నాము? ఈ 2020 సంవత్సరంలో దేవుడు నీకు ఎంత ఆశనిచ్చినప్పుడు ఎంతవరకు దేవుణ్ణి నువ్వు నేను సంతోషపెట్టిన వారిగా ఉన్నాం? ఎంతవరకు దేవుని నామాన్ని ఘనపరిచిన వారిగా ఉన్నాము? ఎంతవరకు దేవుడు ఇష్టపడినటువంటి మార్గంలో మనం జీవించి ఉన్నాము? ఎంతవరకు దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన ద్వారా గడిపిన వారుగా ఉన్నాము? ఎంతవరకు దేవుని వాక్యాన్ని పఠించిన వారుగా మనం ఉన్నాము? ఎంతవరకు దేవునికి విధేయత కలిగినటువంటి జీవితం జీవించిన వారుగా ఉన్నాం? దయచేసి ఒకవేళ 23వ సంవత్సరంలో గనక ఈ విషయంలో మనం ఎక్కడైనా తప్పిపోయి ఉన్నట్లయితే ఈ నూతన సంవత్సరంలో సరిచేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క దినంన ప్రత్యేకంగా దేవుడు నీతో నాతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఈ 2023 సంవత్సరం ఆఖరి యొక్క మాటగా నేను తెలియచేస్తూ 24వ సంవత్సరంలో మన ఆధ్యాత్మిక జీవితము ఎంతగా మనం కట్టుకోవాలో, ఎంతగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం బలపరచుకోవాలో, దేవునికి ఇష్టమైన రీతిగా మనం ఎలా జీవించాలన్నదో ఈ యొక్క దినంన మనం కొద్దిసేపు కొన్ని హెచ్చరికలు, ఆయన ప్రేమ కలిగిన ఆదరణ మాటలు విని నూతన సంవత్సరంలో ఒక నూతన తీర్మానంతో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, మన ప్రార్థన విధానం కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడికి ఇష్టమైన రీతిగా ప్రార్థనలో మనం చేయాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 3 విషయాలు ఈ దినంలో కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. రండి, 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మనం గమనించినట్లయితే 15 నుండి 18 వరకు ఉన్నటువంటి మాటలను ఈ విధంగా చదువుకుందాం.
రండి 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 18 వరకు. ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మొదట మనల్ని మన కన్నులారా చూచుకోమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ యొక్క పాత సంవత్సరంలో నువ్వు ఎవరికైనా సరే కీడు తలపెట్టిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? మనము కీడును తలపెట్టి మన జీవితాల్లో నష్టాన్ని మనం వాటిల్లో చేసుకున్నామా? అయితే దాన్ని విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మొదటి మాటగా మన చూపు ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నది ఏమిటో తెలుసా? ఏమని అంటున్నారంటే, ప్రతి కీడు చేయకుండా అని అంటున్నారు. ప్రతి కీడు చేయకుండా చూచుకొనుడి. ప్రతి కీడు చేసేవారిగా ఈ నూతన సంవత్సరంలో పాత బట్టకు క్రొత్త గుడ్డను అతికించినట్లుగా ఈ యొక్క పాత రోత జీవితంలో నూతన సంవత్సరంలోకి ప్రవేశించితే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. మనలో ఉన్నటువంటి ఇతరులను బాధించేటువంటి క్రియలు, ఇతరులకు కీడు చేసేటువంటి క్రియలు ఈ నూతన సంవత్సరంలో అది ఉండకూడదు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండోదిగా గమనించినట్లయితే, మీరు ఒకని ఎల్ల ఒకడు మనుషులందరి ఎల్ల ఒక మేలైన దానిని అనుసరించా నడుచుకొనుడి. మొదట చూచుకొనుడి అని అంటున్నారు. ఈ రెండోది నడుచుకోవటం. మనం చూడగలిగితే నడవగలుగుతాం. మొదట ప్రతి కీడు చేసేవారిగా మనం ఉండకుండా చూచుకోవాలి అని అంటున్నారు. రెండోది మేలైన దానిని మార్గంలో మనం నడవాలని అనుకుంటున్నారు. ఒకవేళ నువ్వంటూ ఉండవచ్చు, నేను మేలైన మార్గంలోనే ఈ 2023 సంవత్సరంలో నేను ఉన్నాను అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా ఒక్కసారి మనల్ని మనం సరిచేసుకున్నట్లయితే మేలైన వాటి కొరకు మనము తాపత్రయపడే వారిగా ఈ నూతన సంవత్సరంలో మనం ముందుకు పయనం సాగిద్దాం. ఈ మేలైన దేవుని క్రియల కొరకు ఇతరుల పట్ల ఒకని ఎల్ల ఒకడు మేలు చేసుకునే వారిగా ఉండాలి, కానీ కీడు చేసుకునే వారిగా మనం ఉండకూడదు. అటువంటి వారిగా మనం నడవకూడదు అనేది దేవుడు రెండో హెచ్చరికగా ఈ నూతన సంవత్సరంలో నిన్ను నన్ను అటువంటి పాత జీవితంతో మన నూతన సంవత్సరంలోకి వెళ్ళవద్దు అని దేవుడు మనల్ని ప్రేమతో ఆయన గద్దిస్తున్నారు. మూడోదిగా చూచినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటో తెలుసా? చూద్దాం రండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద చేసింది సంతోషకరమైన జీవితం మనం జీవించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకొరకే దేవుడు సంతోషంతో జీవించండి అని చెప్తున్నారు. దేవుడు మన పితరుడైన ఆదాము గారిని సృష్టించినప్పుడు, ఆయన చేతితో ఆయన చేసినప్పుడు, నువ్వు సంతోషంతో ఈ భూమిని అంతటినీ కూడా నువ్వు ఏలు అని అన్నాడు. అయితే మన పితరుడైనటువంటి ఆదాము గారు ఆ దేవుని యొక్క ఆజ్ఞను తప్పిపోయి మన జీవితానికి శాపాన్ని తీసుకొని వచ్చిన్నాడు. మన జీవితాల్లో వేదనని తీసుకొని వచ్చిన్నాడు. మన జీవితంలో కీడును తీసుకొని వచ్చిన్నాడు. అయితే ప్రేమ కలిగిన దేవుడు ఈ నూతన సంవత్సరం ప్రవేశిస్తున్నటువంటి మనము ఎల్లప్పుడూ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా ఆయన దయా కిరీటము నీకు ధరింపచేయాలంటున్నాడు. ఎటువంటి దయా కిరీటమో తెలుసా? సంతోషకరమైన దయా కిరీటము నీకు నాకు ధరింపచేయాలన్నదే ఆయనకు ఉద్దేశమై ఉన్నది. కాబట్టి మనం సంతోషంతో నూతన సంవత్సరం ప్రవేశిద్దాం. దుఃఖముతో, వేదనతో, బాధతో, అనారోగ్యంతో ఒకవేళ ఉన్నట్లయితే, దేవా ఈ దుఃఖమంతా కూడా నా జీవితంలో నుండి మటుమాయము అయిపోవును గాక. నా దేవా నా జీవితం ఉన్నటువంటి అనారోగ్యతం ఈ యొక్క నూతన సంవత్సరంలో గొప్ప ఆరోగ్యవంతుడిగా మీ చేత బలపరచబడి మీ చేత నేను స్వస్థత పొందుకొని ఈ నూతన సంవత్సరంలో ఒక గొప్ప ఆశీర్వాదకరమైన కార్యంలో కొరకై నన్ను మరల్చుకో అని చెప్పి మనము దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అందుకని సంతోషంతో ఈ నూతన సంవత్సరం మనం ప్రవేశించాలని ఐదవదిగా చూసినట్లయితే ఎడతెగక ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు ఆయన ఎడతెగక ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు అని అంటే, ఒకవేళ నువ్వు 2023 సంవత్సరంలో సమయాన్ని నువ్వు వృధా చేసి ఉండవచ్చు. మనమందరం కూడా ఏదేదో వ్యక్తిగత జీవితాల కొరకు సమయాన్ని వెచ్చించి ఉండవచ్చు. కానీ దేవుని కొరకు దేవుడు ఆశించినంతగా మనం ప్రార్థన చేయలేని వారిగా ఉండవచ్చేమో. అందుకనే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మనల్ని ఒక నూతన ఒరవడిలో నడిపించాలని, ఎడతెక్క ప్రార్థన యోధుడిగా నేను ఉండాలని ఆయన ఆశ పడుతున్నాడు. కాబట్టి ఎడతెక్క ప్రార్థన చేయమని దేవుడు ప్రేమతో నిన్ను నన్ను ఆయన వేడుకుంటూ ఉన్నాడు. ఆయన
గద్దిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ఒక ఆదరణ కలిగినటువంటి మాటల ద్వారా ప్రోత్సాహపరుస్తున్నాడు. అయితే ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క 5 మాటల ద్వారా ఎందుకో తెలుసా? గివ్ థాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. అది మూలవాక్యమై ఉన్నది. ప్రతి విషయమునందు కూడా ఆయనకి కృతజ్ఞతలు అర్పించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకని కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే చూద్దాం రండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 6వ మాట. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఎంత గొప్ప కృపాభాగ్యత. ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు ఆ సహాయతకి మనం ఏం చేస్తాము? ఏండి మీకు వందనాలండి, మీకు థ్యాంక్స్ అని మనం చెప్తాం కదా. ఒక మానవుడు చేసినటువంటి ఆ చిన్న పనికి మనము కృతజ్ఞత అర్పిస్తున్నప్పుడు, నీకు ఆయుష్నిచ్చి ఉన్నాడు కదా, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు కదా, అన్నిటికీ మించి నిన్ను సజీవులకు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు కదా. నిన్నటి దినం లేదు మొన్నటి దినం మంచి సినీ ప్రపంచాన్ని ఏలినటువంటి విజయకాంత్ గారు ఈ నూతన సంవత్సరాన్ని చూడలేకపోయారు. ఇంకా ఎంతమంది ఈ నూతన సంవత్సరాన్ని చూడలేక ఈ పాత సంవత్సరంలోనే ఈ యొక్క భౌతికకరమైన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాం తెలుసా? మన ముందు ఉన్నటువంటి వారు ఎంతమందికి దేవుని కొరకు మనము తెలియచేసేవారుగా ఉంటూ ఉన్నాం. దేవుణ్ణి మనము వారికి పరిచయం చేసిన వారుగా ఉన్నాము. అందుకనే ప్రతి విషయమునందు మనం ఆయన కృతజ్ఞతలు ఎలా చెల్లించాలో తెలుసా? దేవా, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు ప్రభా, నాకు ఇటువంటి భాగ్యకరమైన జీవితం నాకు ఇచ్చి ఉన్నావు ప్రభా. కానీ నాయనా, మీకు నేను కృతజ్ఞతలు అర్పించలేకోకుండా నా స్వలాభాన్ని ఆశిస్తూ నా యొక్క వ్యక్తిగత జీవితం, నా వ్యక్తిగత స్వలాభాష కోసమే నేను తాపత్రయపడి ఉన్నాను. కానీ ఈ నూతన సంవత్సరంలో ఈ మాట ద్వారా మీరు నాకు తెలియచేస్తున్నది ఏమిటో తెలుసా? నేను మీకు కృతజ్ఞతలు అర్పించేవాడుగా, ప్రతి క్షణము కూడా నాకు ఆశనిస్తున్నందుకు కృతజ్ఞతలు అర్పించేవారుగా, ముమ్మారు నన్ను పోషిస్తున్నటువంటి దేవుడు అయ్యా, నన్ను ఆరోగ్యవంతులుగా ఉంచుతున్నటువంటి దేవుడు కాబట్టి మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను అని చెప్పి మనం దేవునికి కృతజ్ఞతలు అర్పించేవారుగా ఉండాలి. మరొకసారి ఈ కరోనా అనే వైరస్ మరలా ఈ భారతదేశం మీద తాండవం చేస్తున్నది కదా. మనం చూస్తున్నాం కదా, పత్రికల్లో చూస్తున్నాము, టీవీల్లో మనం వింటున్నాము. ఏమిటో తెలుసా? మరలా ఇంతమంది చనిపోయి ఉన్నారు. ఇన్ని యాక్టివ్ కేసెస్, ఒక 5-6 వేలు ప్రభుత్వ లెక్కల ప్రకారమే యాక్టివ్ కేసెస్ వచ్చి ఉన్నాయి. ప్రభుత్వానికి తెలియకోకుండా ఎన్ని యాక్టివ్ కేసెస్ వచ్చినారో మనకైతే తెలియదు. కానీ వారికంటే మనం గొప్పవారమని కాదు, వారికంటే మనం యోగ్యులమని కాదు, వారికంటే మనము తగిన వారమని కాదు, కానీ కేవలం ఆయన యొక్క ఉచితమైన కృప కదా. అయితే మనము ఆయనకి కృతజ్ఞతలు అర్పించేవారుగా ఉంటున్నామా? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే ఇలాగో చేయుట, ఎలా? ఆయనకి కృతజ్ఞతలు అర్పించుట. అంత మాత్రమే కదా, పైన చెప్పబడినటువంటి 5-6 విషయాలు కూడా ఇలాగో చేయుట. క్రీస్తు యేసు విషయంలో దేవుని చిత్తము, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన ఈ లోకానికి నీ కొరకు నా కొరకు పంపబడి ఉన్నాడు కదా. ఆయన శరీరాన్ని, రక్తాన్ని, మాంసాన్ని కలిగినటువంటి వ్యక్తికి ఈ భూమి మీదకి వచ్చి నీకు నాకు అర్థమయ్యేటట్లుగా ఆ దివ్య వాక్కులను తెలియచేసి ఆ మహిమ కలిగిన రాజ్యంలో ప్రవేశించాలనే ఆయన యొక్క చిత్తం కాబట్టి, ఆ చిత్తాన్ని మనకు తెలియచేస్తున్నాడు కాబట్టి అది దేవుని చిత్తము అని తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ యొక్క పైన చెప్పబడినటువంటి మాటల ద్వారా మనకి అర్థమవుతున్నది. ఇంకా చెప్పినట్లయితే ఈ నూతన సంవత్సరంలో నీకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని ఇంకా ఆర్పుకోకుండా, ఇంకను ప్రతి దినము కూడా ఆత్మీయ స్థితులను ఎదిగే వ్యక్తిగా ఉండాలి. ఆత్మను ఆర్పకుడి అనే పదము 7వ పదంగా అక్కడ రాయబడి ఉన్నది. ఒకవేళ నీ ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితము ఆరిపోయిన ఆత్మీయ జీవితంగా ఉన్నదా? లేకపోతే నేను అనుభవిస్తున్నటువంటి భోగ భాగ్యాల గురించి వాటి వైపే నా ఆలోచన ఉంది, కానీ నా ఆత్మీయ స్థితి పతనం అయిపోయింది 2023 సంవత్సరంలో. దేవా, కొన్ని ఘడియల్లో నేను నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాను. అయితే ఈ నూతన సంవత్సరంలో నూతన ఆత్మశక్తి ఒరవడితో నేను మీతో నాయన నేను నడిపించబడాలి ప్రభా. మీ యొక్క ఆత్మచేతని నేను నింపబడాలి ప్రభా. అనేక ఆత్మల రక్షణార్థమై నేను ఒక కంకణం కట్టుకొని నశించిపోతున్న ఆత్మలకు నేను ఒక మాదిరికరంగా వారిని మీ దగ్గరికి నడిపించేవాడుగా నేను ఉండాలి అని చెప్పి మనం అటువంటి ప్రార్థన చేసుకుందాం. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి. ఒకవేళ దేవుడు నీకు ప్రవచించే వరమునిచ్చినట్లయితే నీకున్నటువంటి ఆ ప్రవచన వరం
వరమును ఒకవేళ ఈ పాత సంవత్సరం 2023 సంవత్సరంలో ఒకవేళ నువ్వు వాడుకోకుండా దాన్ని అణిచిపెట్టి ఒక గూటిలో దాచి ఉన్నావేమో, మరలా మూసిపోయినటువంటి ఆ ప్రవచన వరము ఏదైతే దేవుడు ఇచ్చున్నాడో ఆ ప్రవచన వరమును మరలా ముందుకు కొనసాగించే వ్యక్తిగా నువ్వు ఉండాలని, ఆ ప్రవచన వరమును నువ్వు మరలా తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నీ ఆత్మను రగిల్చుకొని ప్రవచనాత్మను తిరిగి రెండింతలుగా అనుగ్రహించే దేవుని దగ్గర నువ్వు వేడుకోవాలని దేవుడు కోరుకొచ్చినాడు. ఇంకా అంత మాత్రమే కాదు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఈ నూతన సంవత్సరంలో మీ జీవితంలో, నా జీవితంలో సమస్తాన్ని పరీక్షించే దేవుడని, సమస్తాన్ని గమనించే దేవుడని నువ్వు అది గుర్తెరిగి ఏమి చేయలేదేసా, మేలైన దానిని చేపట్టుకొనిడి. అంటే నువ్వు ఏదేదో పట్టుకొని వెళ్ళటం కాదు, కానీ దేవుడు నీకు ఏదైతే మేలైన దానిని ఇచ్చినాడో ఆ మేలైన దానిని నువ్వు చేపట్టుకొని ముందుకు నువ్వు కొనసాగనని, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు నీ పరుగు పందెంని నూతన సంవత్సరంలో ముందుకు కొనసాగించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి నువ్వు దాని కొరకు చేపట్టే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రతి విధమైన కీడునకు నువ్వు దూరం వెళ్ళిపో. అనగా నీవు కీడు చేసే వారికి నువ్వు వారితో ప్రయాణం చేయవద్దు, వారితో నీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించవద్దు. కీడు చేస్తున్న వ్యక్తికి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి. దూరంగా వెళ్ళిపోవటం వలన దేవునికి దగ్గరగా నడిపించబడతాం. దూరంగా వెళ్ళిపోవటం వలన దేవుని యొక్క ఆత్మచేత నింపబడతాం. ఈ లోక మర్యాదల కొరకు, ఈ లోక భోగాల కొరకు, ఈ లోకంలో ఉన్న మనుషుల్ని సంపాదించడం కొరకు మనం తాపత్రయపడవద్దు, కానీ దేవుణ్ణి సంపాదించడం కొరకు ఈ లోకానికి, ఈ కీడును కలిగించే లోకమునకు దూరంగా పారిపోవాలని దేవుడు కోరుకొచ్చినాడు. అందు నిమిత్తము మనం దేవునికి కృతజ్ఞతలు అర్పించాలి. ఈ విషయాలన్నిట్లో దేవా, ఈ నూతన సంవత్సరంలోనైనా ఏదైతే విషయాలు నాకు 9 విషయాలు తెలియచేస్తున్నావు తండ్రి, ఈ 9 విషయాల ప్రభా నేను ఎటువంటి పరిస్థితులైనప్పటికీ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ ఆస్పెక్ట్, వాట్ ఎవర్ ది సర్కమ్స్టెన్సెస్ కమ్స్ ఇన్ టు మై లైఫ్, ఐ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ ది సర్కమ్స్టెన్సెస్. ప్రతి విషయంలో కూడా మేము మీకు కృతజ్ఞతలు అర్పించే వ్యక్తిగా నన్ను మరల్చుకో అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా మనం ఉందాం. రెండోదిగా మనం చూసినట్లయితే ఏమి చేయాలో తెలుసా, డోంట్ బి యాంగ్జియస్ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి కూడా వద్దు. ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ మాట ఈ విధంగా రాయబడి ఉన్నది. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం వలన మీరు అది తెలుసుకుంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగల దానిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఎంత గొప్ప మాట అండి. దేవుడు నిన్ను నన్ను ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడో తెలుసండి. ఇక్కడ రాయబడింది చూడండి, ప్రతి మనుషునికి అంటే ఇతర వ్యక్తులకి మనం జవాబిచ్చేది ఒక దురుసుతనంతో ఉండకూడదు, ఒక కోపతాపంతో నిండిపోయినట్లుగా ఉండకూడదు. ప్రేమ ఏదైతే యేసుక్రీస్తు ప్రభుల వారు మన పట్ల చూపించున్నాడో, ఆయన్ని బాధిస్తున్నప్పటికీ, ఆయన హింసిస్తున్నప్పటికీ, ఆయన దుఃఖపరుస్తున్నప్పటికీ, ఆయనకి కీడు తలపెడుతున్నప్పటికీ, ఆయన్ను ఇష్టానుసారంగా శరీరమంతకుడు దుక్కుతున్నప్పటికీ కూడా ఆయన ఏ ప్రేమనైతే చూపించున్నాడో ఆ ప్రేమను నువ్వు ప్రత్యుత్తరమే అనే ఇతరులకు జవాబిచ్చేటప్పుడు ప్రేమ కలిగినటువంటి మాటలతో వారికి నువ్వు ప్రత్యుత్తరం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. అది ఎలా ఉండాలో కూడా అక్కడ అర్థవంతంగా దేవుడు తెలియచేస్తున్నాడు. చూద్దాం రండి. ఎల్లప్పుడూ రుచిగలదిగాను అనంటే మనం తింటున్నటువంటి ఆహారం అనే కూరలో ఆ యొక్క అన్ని వేసినప్పటికీ ఒక ఉప్పు వేయకపోతే ఏ విధంగా రుచిరహితముగా ఉంటుందో, నీవు కూడా ఇటువంటి మాటలు సరైన విధంగా జవాబు ఇవ్వకపోతే రుచి లేనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్లే. దేవునితో రుచి కలిగినటువంటి భోజ్యము చేసేవారిగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇతర వ్యక్తులతో మనము రుచి కలిగినటువంటి మాటలు అనగా వారిని బాధించుకోకుండా మన మాటల ద్వారా క్రీస్తు ప్రేమను చూపించేటువంటి వాటిగా మనం ఈ నూతన సంవత్సరంలో ఇతరులతో సంభాషించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది, కృపా సహితంగాను ఉండనీయుడి అని అంటున్నాడు. అంటే మన మాట ఎలా ఉండాలి తెలుసా, ఇతరులకి కనికరము మనము ఒకవేళ మన దగ్గర ఉంటే మన చేతనైన సహాయం మనం చేయవచ్చు. ఒకవేళ లేకపోయినప్పటికీ
ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ ఈ నూతన సంవత్సరంలో ఏం చేయాలి తెలుసా? కృప సహితమైనటువంటి వారిగా మన మాట, మన సంభాషణ, మనం వారితో సహవాసము, లేకపోతే మన తీరుతెన్నులు అన్నీ కూడా అటువంటి కృప సహితంని చూపించే విధానంలో మన జీవితం ఉండాలని కోరుకొచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు నాకు తెలియచేస్తున్నది ఏమిటో తెలుసా? మన ఆధ్యాత్మిక జీవితము ఒకవేళ ఇప్పటి వరకు రుచి లేనటువంటి, పసలైనటువంటి ఆధ్యాత్మిక జీవితంగా ఉన్నట్లయితే, ఈ నూతన సంవత్సరంలో రుచి కలిగినటువంటి ఆ ఉప్పు వలె ఈ లోకమునకు వెలుగుగా మనం మారిపోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. రెండోది, కృప సహితం కలిగిన వారిగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది. దాని కొరకే మనం దేవుడు ఏమనంటుంది తెలుసా? తర్వాత రాయబడి ఉంటుంది, ఏమనంటుంది తెలుసా? అప్పుడు ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు అనే మాట ఉండి తర్వాత కనిపిస్తుంది చూడండి, ఏమని రాయబడిందంటే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును తన ప్రియకుమారుడైన క్రీస్తు వల్ల మన హృదయములకు, మన తలంపులకు కావలిగా ఉండును. ఎంత అద్భుతం అండి! మనము రుచి కలిగిన వారిగా ఉంటే సమస్తమైన సమస్త జ్ఞానమునకు మించినటువంటి అని అంటూ తన కుమారుడి ద్వారా అనుగ్రహించినటువంటి సమాధానమును, అంత మాత్రమే కాదు, ఆయన మన హృదయములను, మన తలంపులకు ఆయన కావలిగా ఉంటారంటున్నాడు. ఎప్పుడో తెలుసా? మన రుచి కలిగిన వారిగా ఉన్నప్పుడు, మన కృపా సహితం కలిగిన వారిగా ఉన్నప్పుడు దేవుడు అటువంటి కృపా భాగ్యతను అనుగ్రహిస్తానంటున్నాడు. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే మూడో అంశాన్ని మనం చూసినట్లయితే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 6-7 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. ఇంకా ఈ నూతన సంవత్సరంలో మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలో అక్కడ రాయబడినట్లుగా తెలుస్తున్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై అని అంటున్నాడు. క్రీస్తు యేసును అంగీకరించినప్పుడు, అనగా ఈ లోకము నుండి మనం వేరు పారైపోవాలి, క్రీస్తుకు దగ్గర అయిపోవాలి. ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ నీవు ఐక విచారముల చేతనే ఈ నూతన సంవత్సరంలోకి నువ్వు ప్రవేశిస్తున్నట్లయితే, దేవా నా ఐక విచారంలో తీయగలిగేటువంటి దేవుడు, ఒక్క క్షణం చాలు ప్రభా, ఇదిగో కొన్ని గడియల్లో నేను నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాను. ఈ నూతన సంవత్సరంలో అయ్యా నేను మీకు వేరుగా ఉండి నేను ఏమి చేయలేను ప్రభా, మీతో నేను మిళితమైపోవాలని ఇష్టపడుతున్నాను. కానీ నా ఏక విచారంలో నా మీద దాడి చేస్తున్నాయి ప్రభా, నా ఏక విచారం నా ఆధ్యాత్మిక స్థితిని పాడు చేస్తున్నాయి ప్రభా. నేను వాటి కొరకే నేను ఆలోచన విధానంలోకి వెళ్తున్నాను ప్రభా. నేను వాటి నుండి దూరం వచ్చి మీకు దగ్గరైపోవాలని అనుకుంటున్నాను ప్రభా. కాబట్టి నాయన, నేను మీకు నాయన అతి దగ్గరగా చేర్చబడే వాడిగా నేను ఉండాలని ఇష్టపడుతున్నాను. నా ఏక విచారంని తీసివేయి ప్రభా అని హృదయ అంతరంగములో నుండి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నీ ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి నువ్వు వేడుకున్నట్లయితే ఆయన గొప్ప కార్యం నీ జీవితంలో చేయగలుగుతాడు. అంత మాత్రమే తర్వాత వేరు పారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసం నందు. ఇక్కడ కొన్ని విషయాలు కూడా తెలియచేస్తానండి. ఇల్లు ఉంటుంది కదండి, మనకి ఇల్లు, ఆ ఇంటిని మనం ఏమి చేసుకుంటాము అనంటే సామాన్యంగా కట్టుకుంటూ ఉంటాం. ఇల్లుని కడుతున్నది ఒక్కసారిగా ఇల్లు అయిపోతే కాదండి, దానికి ఎంత మనము తర్ఫీదు అవ్వాలంటే ఎన్ని సమకూర్చుకోవాలో అన్నిటిని సమకూర్చుకోవాలి. ధనాన్ని ఉండాలి, సామాగ్రి కావాలి, మ్యాన్ పవర్ కావాలి, అన్ని కావాలి. అదే విధంగా నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీ శరీరము సమస్త కీడులను, నిన్ను పాడు చేస్తున్న శరీర బలహీనతలు అన్నిటిని కూడా నువ్వు ఒక్కొక్క దాన్ని తీసివేసుకొని నీ యొక్క పిల్లర్ని, అనగా నీ యొక్క ఇటుకను దేవునిలో ఒక్కొక్క అడుగుగా నువ్వు కట్టుకున్నట్లయితే ఒక అందమైన ఆధ్యాత్మికమైన జీవితం కట్టబడుతుంది. ఈ నూతన సంవత్సరంలో అటువంటి ఆధ్యాత్మిక జీవితం కట్టబడాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అటువంటి ఆధ్యాత్మిక ఒరవడితో నువ్వు ముందుకు వెళ్ళాలన్నదే దేవుని యొక్క కృపై ఉన్నది. కాబట్టి ఆయన నిన్ను నన్ను ఏమనొచ్చినట్టు తెలుసా? ఇంటి వల్ల కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా, దేవుడైతే ఏ ఉపదేశంలో మన కొరకు ఉపదేశించున్నారో, ఏ ఆజ్ఞలైతే మనకు తెలియచేస్తున్నారో, ఏ కట్టడలు అయితే మన కొరకు ఆయన నియమించి ఉన్నారో, ఏ యొక్క నిబంధనలు మనం పాటించాలని చెప్పుతున్నారో, ఆ నిబంధనలు పాటించినట్లయితే
మనము దేవునిలో కట్టబడిన వారిగా ఉంటాం. దేవుని యందు మనం స్థిరులై ఉంటాము. లేకపోతే అస్థిరులు అయిపోతే శ్రమలు మన జీవితంలో, ఏదైతే పాత గుట్టతో మనం నూతన సంవత్సరం ప్రవేశిస్తామో అదే పాత గుట్ట మనల్ని అనేక విధాలుగా మన చిత్రవదనం చేస్తుంటది. అనేక విధాలుగా మనం చించి వేసే గుడ్డగా మారిపోతుంటది. మన బ్రతుకు సంతోషం లేనటువంటి బ్రతుకైనటువంటి పరిస్థితులు అవుతుంది. కాబట్టి నీవు నేను ఆ పాత రోత జీవితాన్ని తీసివేసి దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి అనేక అమూల్యమైన మాటలను వాటి యందు మనం స్థిరపరచబడిన వారిగా ఉందాము. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే రాయబడినటువంటి మాట ఏంటంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించుటను విస్తరించుచు. అక్కడ కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి అని అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి కృతజ్ఞత స్తుతులు యందు విస్తరించే వారిగా ఉండాలి. ఈ నూతన సంవత్సరం నీ యొక్క కృతజ్ఞత స్తుతులు ఆ దేవుణ్ణి విస్తరించే విధంగా, ఆయన నామాన్ని విస్తరించే విధంగా, ఆయన నామాన్ని కొనియాడే విధంగా, ఆయన నామాన్ని అత్యధికమైన ఉన్నతమైన నామంగా నువ్వు విస్తరింప చేయాలని దేవుడు కోరుకున్న విస్తరించుచు అని అంటూ తర్వాత రాస్తున్నాడు కదండి ఆ మాటలో ఆయన యందు నడుచుకొనుడి. విస్తరిస్తూ నడుచుకోవాలి. అక్కడ కూడా చెప్పబడింది ఏంటంటే చూస్తూ నడవాలి. ఇక్కడ విస్తరిస్తూ నడవాలి అనగా ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి, కొన్ని అవరోధాలు మన జీవితంలో వస్తుంటాయి, కొన్ని వేదనలు మన జీవితంలో వస్తుంటాయి, కొన్ని అనారోగ్యకరమైన పరిస్థితులు మన జీవితంలో వస్తుంటాయి. అయితే వాటి వైపు చూడుకోకుండా యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పరుగు పందెం కొరకు, దేని కొరకు తెలుసా? ఆయన నీ కొరకు నా కొరకు దాచబడినటువంటి ఆ జీవ కిరీటమును పొందుట కొరకు మనం ఏమి చేయలేదు తెలుసా? దేవుని యందు ఆయన కృతజ్ఞత స్తుతులు విస్తరించుచు ఆయన యందు నడుచు వారుగా ఉండాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే మనం గమనించినట్లయితే ఇంకా ఏమని అక్కడ రాయబడి ఉన్నదో చూద్దాం రండి. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4-5 విషయాల్లో, 4-5 వచనాల్లో కూడా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఏమనంటే యెహోవాను స్తుతించుచు ఆయన నామమును ప్రకటించుడి. ఈ నూతన సంవత్సరంలో మనల్ని మనం ప్రకటించుకోవటం కాదండి, మనల్ని మనం హెచ్చించుకోవటం కాదండి. నేను గొప్ప సేవకుణ్ణి, నాకంటే కొన్ని లక్షల మంది నా వెనుక ఉన్నారు, నాకంటే కొన్ని వేల మంది నా వెనుక ఉన్నారు అని మనల్ని మనం హెచ్చించుకోవటం కాదు, మన సంఘాన్ని మనం హెచ్చించుకోవటం కాదు. మన సంఘము ఆ సార్వత్రిక సంఘంలో చేర్చబడిన సంఘంగా ఉండట కొరకు ఆయన నామాన్ని మనం ప్రకటించే వారుగా ఉండాలి. నువ్వు ఇంత బోధించి ఇంతగా దేవుని యొక్క సేవకుడుగా ఉండి విశ్వాసగా నీ పైన కొనసాగించి నువ్వు ఆఖరి క్షణంలో తప్పిపోయినట్లయితే ఏమి ప్రయోజనం? ఈ నూతన సంవత్సరంలో ఇదిగో ఒకవేళ 2023 సంవత్సరంలో దేవుణ్ణి నామాన్ని గనపరచవలసింది బదులుగా నీ ఇంటి పేరులో, నీకున్న ఆస్తి పాస్తుల్లో, నీకున్న కుమారుని చూసుకుంటూ, నీకున్న భార్యని చూసుకుంటూ, నీకున్నటువంటి భర్తను చూసుకుంటూ దాన్ని నువ్వు హెచ్చించుకుంటూ ఉన్నావా? ఈ నూతన సంవత్సరంలో దయచేసి చేతులెత్తి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటాం మీ సహోదరుడిగా. మనల్ని మనం హెచ్చించుకోకుండా దేవుని నామాన్ని మనం ప్రకటిద్దాం. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామంగా పిలువబడుతున్నటువంటి ఆ దేవుని నామాన్ని మనము కీర్తించేవారుగా ఉందాం. ఆ దేవుని నామాన్ని మనం గణపరిచేవారుగా ఉందాం. ఆ దేవుని నామాన్ని హెచ్చించేవారుగా మనం ఉందాం. కానీ మనము మరుగైపోదాము. ఆయన్ని మనం ప్రకటిద్దాం. మన ఫోటోలు మరుగు చేసేద్దాము. దేవుని బొమ్మ అనగా దేవుని యొక్క నామాన్ని, ఆయన వాక్యాన్ని మనము ముందు చూపించి నశించిపోతున్న ఆత్మలను దేవుని కొరకు సిద్ధపరిచేవారుగా ఉండాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది కదా, జనముల్లో ఆయన క్రియలను ఏమి చేయాలో తెలుసండి? ప్రచురము చేయుడి. ఆయన దేవుడు చేసిన క్రియలు నిజమే కదండి. ఎంతమంది ఈ 2024 సంవత్సరాలకు ప్రవేశించలేక ఇగో 2023 సంవత్సరంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. అనేక మంది రోగులై ఉండి ఆసుపత్రుల్లో ఉన్నారు, అనేక మంది వ్యాధిగ్రస్తులై ఉండి వ్యాధి పడకల మీద ఉన్నారు, అనేక మంది మరణ పడకల మీద ఉన్నారు. కానీ దేవుని యొక్క మహా గొప్ప కృపాభాగ్యత కదా, దేవుని యొక్క మహా గొప్ప ధన్యత కదండి. నీవు నేను సజీవుడిగా ఉన్నామంటే, నీవు నేను ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే, నీవు నేను దేవుని నామాన్ని గణపరచగలుగుతున్నామంటే, నీవు నేను మన ప్రార్థన ఈ యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నామంటే, ప్రార్థనలో కొంత సమయాన్ని గడపగలుగుతున్నామంటే దేవుని యొక్క గొప్ప కీర్తి కదండి, ఆయన గొప్ప కనికరం కదండి, ఆయన గొప్ప కృప కదండి. అయితే మనం ఏం చేయాలంటే ఆ కీర్తిని, ఆయన కృపను మనం వెల్లడి పరిచేవారుగా ఉండాలి. అనగా
ప్రచురపరిచేవారుగా ఉండాలని దేవుడు కోరుకొంచున్నాడు. మనల్ని ప్రచురపరచడం ప్రక్కన పెట్టి దేవుని ప్రచురపరిచేవారుగా మనం మారిపోదాం. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి కరమును పరసంబంధమైనదై అని అంటున్నాడు. అంటే శ్రేష్టమైన ఆయన యొక్క నామము, శ్రేష్టమైన ప్రతి ఈవియు ఆయన నీకు అనుగ్రహించున్నాడు కదా. తినటానికి తిండినిచ్చాడు, మనం గాలి పీల్చుకోవటానికి మనము గమనించినట్లయితే వారు యోగగాములు వారి ఆ యొక్క చంద్రమండలం ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వారికి గాలి అందక సిలిండర్స్ తీసుకువెళ్తారు. ఈ భూమి మీద నుండి దాదాపుగా సుమారుగా 5 కిలోమీటర్లు దాటి వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఆక్సిజన్ అందటం ఎంత కష్టమైపోతుందో, కానీ దేవుడు నీకైతే నాకైతే అది ఉచితంగా ఆయన నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు కదా. ఆ అనుగ్రహిస్తున్న దేవుణ్ణి సంపూర్ణమైన బద్ధులమై ఆయన్ని స్తుతించవలసిన బాధ్యత మనకు లేదా? ఆయన గణపరచవలసిన బాధ్యత మనకి లేదా? ఆయన కీర్తించవలసిన బాధ్యత మనకి లేదా? ప్రతి వరమును దేవుడు నీకు అనుగ్రహించున్నాడు కదా. నీవు ఈ భూమి మీద ఇంత శ్రేష్టకరమైన జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు, అదొక వరము కాదా? నీకు ఆరోగ్యాన్ని ఇచ్చున్నాడు, అదొక వరము కాదా? తినటానికి 3 పూట్ల ఆహారాన్ని ఇచ్చున్నాడు, అది నీకు వరము కాదా? ఉండటానికి నీకు ఒక గృహాన్ని ఇచ్చున్నాడు, అది ఒక వరము కాదా? నిన్ను ఒక దేవుని యొక్క బిడ్డగా ఎన్నుకున్నాడు, అది గొప్ప వరము కాదా? ఈ ప్రతి వరమును అంటూ సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనముల వలన కలగా ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలమగుండునట్లు సత్యవాక్యము వలన, ఇది అండర్లైన్ చేసుకోండి, మనము ప్రథమ ఫలము అగునట్లు ఈ నూతన సంవత్సరంలో సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఆయన మనల్ని కన్నాడండి, తన చేతులతో తన జీవవాయుని మనకి ఇచ్చిన్నాడు. కాబట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం. అయితే మనం ఏమి చేస్తున్నాం? ఆయన సంకల్పాన్ని నెరవేర్చగలిగినామా ఈ 2023 సంవత్సరంలో? ఒకవేళ నెరవేర్చలేకపోతే ఈ నూతన సంవత్సరం, దేవా మీ యొక్క సత్య వాక్యం అనే సంకల్పాన్ని నన్ను నెరవేర్చడం కొరకే కదా నాయన మీరు నన్ను కొన్నారు ప్రభువా. మీ కుమారుడిని యేసు క్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా దైన ప్రతి ఒక్క అణువు చేత మమ్మల్ని కొన్నావు కదా ప్రభువా. అయితే నాయన మీ సంకల్పాన్ని నెరవేర్చేవారుగా మమ్మల్ని మార్చుకోండి ప్రభా. మీ సంకల్పాన్ని మేము తీర్చేవారుగా మమ్మల్ని మార్చుకోండి ప్రభా. మీ సంకల్పం నిల్చుండేవారుగా, మీ వాక్యంను ప్రతిష్టయందు మేము పోరాడే యోధులుగా ఆ వాక్యాన్ని పట్టుకొని మా జీవితాన్ని ముందు కొనసాగించేవారుగా మమ్మల్ని స్థిరపరచు ప్రభా అని అన్నప్పుడు దేవుడు ఏమి చేస్తారో తెలుసా? తన సంకల్పం నిన్ను కన్నందుకు నన్ను కన్నందుకు ఆయన సంకల్పం నీ పట్ల నా పట్ల ఆయన నెరవేరుస్తాడు. అది నెరవేర్చడం కొరకే దేవుడు నీకు ఇటువంటి నూతన సంవత్సరాన్ని దయా కిరీటాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన సంకల్పం నెరవేర్చడం కొరకే ఆయన యందు నువ్వు స్థిరుడుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మహిమ కలిగిన రాజ్యాన్ని చాటించే వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన నామాన్ని కీర్తించి కొనియాడే వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు లేకపోతే ప్రతి విషయమునందు దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగిన వాడిగా ఉండాలి. దేవుని నామాన్ని గణపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని నామాన్ని కీర్తించే వ్యక్తిగా ఉండాలి. దేవుని నామాన్ని ప్రస్తుతించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు నిన్ను సజీవ లెక్కలు జ్ఞాపకం చేసుకొని ఈ నూతన సంవత్సరం ప్రవేశించబడుతున్నందుకు ఇదిగో పాత రోత జీవితాన్ని సమస్తాన్ని కొద్దిసేపు ప్రార్థన పూర్వకంగా సమయాన్ని గడిపి ప్రార్థన పూర్వకంగా నువ్వు ఆ వాగ్దానాన్ని నువ్వు ఆశించినట్లయితే దేవుడు నువ్వు తీసుకుంటున్న వాగ్దానాన్ని నీ జీవితంలో తప్పక నెరవేరుస్తాడు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చినట్లుగా నువ్వు ప్రార్థన పూర్వకంగా నువ్వు కోరుకున్నట్లయితే ఏదైతే వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ వాగ్దానము నీ జీవితం నెరవేరినట్లుగా దేవుడు సహాయం చేయునుగాక. మరొకసారి ఈ యొక్క ప్రార్థన టీవీ ఛానల్ ప్రతి యాజమాన్యానికి ఈ యొక్క ఛానల్లో దేవుని వాక్యాన్ని అందిస్తున్న ప్రతి దైవజనునికి, టెక్నికల్ టీంకి, ప్రేక్షకులకు మరొకసారి ఈ యొక్క రేస్ ఆఫ్ హోప్ మినిస్ట్రీస్ ద్వారా మా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మీ దగ్గర నుండి ఈ యొక్క 2023 సంవత్సరము మీ దగ్గర సెలవు తీసుకొని దేవుని చిత్తమైతే మరొక నూతన సంవత్సరంలో మరొక నూతన వరవడితో దేవుని ఆత్మచేత నింపబడి మరొక నూతన వర్తమానంతో మీతో కలుసుకుంటాను. అప్పుడు వరకు దేవుని యొక్క కృప, మహిమ, ఐశ్వర్యము మనందరికీ కావలిగుండి నడిపించునుగాక. ఆమేన్.
రండి కొద్ది ముందుకు వెళ్దాం. ఈ యొక్క ఛానల్ ద్వారా వెళ్తున్న లైవ్ ప్రోగ్రామ్ లో ముందుకు వెళ్దాం. అయితే దేవుడు ఇంకా ఏమి కోరుకుంటున్నాడు తెలుసా? ఇంకా కీర్తన 107వ కీర్తన 1వ వచనంలో అక్కడ ఒక మాటను మనకి తెలియచేస్తున్న 107వ కీర్తనలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ 1వ వచనంలో ఈ విధంగా ఈ మాట రాయబడినట్లుగా మనకి తెలుస్తున్నది. దయచేసి చూద్దాం రండి. 107 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. గివ్ థ్యాంక్స్ టు లార్డ్, ఫర్ హీ ఈస్ గుడ్, ఫర్ హీ స్టెడ్ఫాస్ట్ లవ్ ఎండూర్ ఫర్ ఎవర్ అని అంటున్నాడు. అనగా దేవుని యొక్క కృప ఐశ్వర్యము అది ఎంత గొప్పదండి. ఆయన దయాళుడండి. ఆయన కృప కృతజ్ఞత, ఆయనకు దయాళుడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు అర్పించే వారిగా మనం ఉండాలి. ఆయన దయాళుడు కాబట్టి ఆయన కృపను పొందుకునే వారిగా ఉండాలి. ఆయన దయాళుడు కాబట్టి ఆయనకు స్తుతులు అర్పిస్తూనే మనం ఉండాలండి. నీ నోరు తెలిస్తే దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండాలి. నీ నోరు తెలుస్తుంటే దేవుని నామ ఘనతకై నీ నోరు వాడబడాలి. కానీ ఇదిగో నీ నోరు దేని కొరకు వాడబడుతుందో, ఒకవేళ ఈ 2023 సంవత్సరంలో నీ నోరు అనేక విధాలుగా వాడబడినట్లయితే ఒక్కసారి మన నోటి మీద చేయి వేసుకొని కొద్దిసేపు దేవా నేను ప్రార్థన చేస్తున్నాను. 2023 సంవత్సరంలో నాయన మీకు అర్పించవలసిన ఈ నోటి ద్వారా అర్పించవలసిన కృతజ్ఞతాస్తుతులు నా నోటి ద్వారా అపరిశుద్ధమైన మాటలు నేను పలికి ఉన్నాను. అపవిత్రమైన నాలుకను అపవిత్రమైన విధముగా నేను వాడి ఉన్నాను తండ్రి. ఇగో నాయన నా పెదవులను అపవిత్రమైపోయినాయి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ప్రభా అపవిత్రమైన నాలుక పెదవులు కలిగిన వాడుగా నేను ప్రవేశించడానికి వీలు లేదు ప్రభా. నన్ను సిద్ధపరచు నాయన, నన్ను కడుగు నాయన, నన్ను పవిత్రపరచు ప్రభా, నన్ను పరిశుద్ధుడిగా మార్చు అని అన్నప్పుడు దేవుడు మనతో మార్చి ఆయన కృప నిత్యము మనతో ఉంచడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నట్లుగా తెలుస్తున్నది. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 17 వరకు గమనించినప్పటికీ కూడా మనం ఎలా ముందుకు కొనసాగించాలో, మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ముందుకు వెళ్ళాలో అక్కడ అనేక విషయాలు 3వ అధ్యాయము 15 నుండి 17 వరకు చూచినట్టు క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మన హృదయములో ఏలుచుండనీడి. దేవుడు అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడంటే నా సమాధానం మీ హృదయంలో ఏలాలి అని కోరుకున్నాను. ఈ లోకం ఇచ్చే సమాధానం కాదండి, ఈ లోకం అనుగ్రహించే శాంతి కాదండి. అందుకని యోహాను సువార్త 14:1 లోకం అనుగ్రహించేది కాదు, నేనిచ్చే శాంతిని, నేనిచ్చే సమాధానాన్ని నేను ఇవ్వాలని అనుకుంటున్నాను అని అంటున్నాడు. ఇక్కడ కూడా తెలియచేస్తున్నది ఏంటి తెలుసా? ఆయన సమాధానంకు కర్త, ఆయన సమాధానానికి కర్త కాబట్టి సమాధానకు కర్తయు కొనసాగించు వాడినైనా యేసు వైపు చూస్తూ మనలో ఉన్నటువంటి అశాంతిని తొలగించుకుందాం, మనలో ఉన్నటువంటి అసమాధానాన్ని తీసివేసుకొని ఆయన సమాధానాన్ని మన హృదయంలో ఏలుచుండినట్లుగా మనం ప్రార్థన పూర్వకంగా నూతన సంవత్సరంలోకి ప్రవేశిద్దాం. ఆ నూతన సంవత్సరం ప్రవేశించినప్పుడు దేవుని యొక్క మహిమ కలిగిన కార్యములు ఈ నూతన సంవత్సరం మనం చూడగలుగుతాము. దేవుని మనం ఎలా ఎఫెసీయులకు 5:18 కూడా ఉంది కదా, మనం ఒక్క ఆత్మపూర్ణులై ఉండి ఒకరికొకడు హెచ్చరించుకున్నాడని 19వ వచనం 5:19 రాయబడి, హెచ్చరించుకుంటూ ఆత్మీయ జీవితంలో మనం ముందు కొనసాగినప్పుడు మన ఆత్మీయ జీవితము నీ నూతన సంవత్సరం ఒక కొత్త వరవడితో మనము ముందుకు కొనసాగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఈ నూతన సంవత్సరం ఒక ప్రార్థన వరవడిలోకి మనం వెళ్దాం. ఎలా ప్రార్థించాలి కొన్ని విషయాలు కూడా నేను తెలియచేయాలనుకుంటున్నాను. దేవా ఇదిగో ఈ 10 విషయాలు మనం ప్రార్థన చేద్దాం. గడిచిన కాలం సంవత్సరము మీరు నాకు అనుగ్రహించిన విశ్వాసాన్ని రానున్న నూతన మరింత విశ్వాసంతో బలపడినట్లుగా, మీ యందు విశ్వాసం కొనసాగునట్లుగా నాయనా నాకు సహాయం దయచేయి. ఏ విశ్వాసం అయితే ఈ 2023 సంవత్సరంలో నేను కొంత సన్నగిల్లిపోయానో, ఈ నూతన సంవత్సరంలో మరింతగా నేను విశ్వాసం కొనసాగునట్లుగా నాకు సహాయం దయచేయని మొదటి ప్రార్థన అది చేద్దాం. రెండో ప్రార్థన, మీ పరలోకపు జ్ఞానాన్ని నాకు ప్రసాదించి మీ యొక్క ఆత్మ జ్ఞానం చేత రానున్న సంవత్సరంలో నాయన మీ యొక్క ఆత్మ జ్ఞానం చేత మంచి నిర్ణయాలు తీసుకోవటానికి నాకు సహాయం దయచేయటానికి నన్ను నడిపించి నాయన అని ఈ రెండో ప్రార్థన మనం చేద్దాం. నేను అనుకుంటున్నాను ఈ ప్రార్థన వింటున్నటువంటి మీరు తప్పక రాసుకోండి. ప్రతి దినము కూడా ఈ ప్రార్థన మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయమని కోరుకుంటున్నాం. నాయన మీ పరలోకపు జ్ఞానము అది నాయన అనంత జ్ఞానమైనటువంటి జ్ఞానం ప్రభా, ఆ జ్ఞానము ద్వారా నాకు అనుగ్రహించి నేను ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో నాకు దయచేయని ఈ రెండో
పాయింట్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా గమనించినైతే రానున్న సంవత్సరంలో నా జీవిత అన్ని విషయాల్లో అనగా అనంటూ అక్కడ నీకే సమస్య అయితే ఉన్నదో, ఉదాహరణగా ఆర్థికముగా, రెండోదిగా శారీరకంగా, ఆలోచనాత్మకంగా, ఆధ్యాత్మికంగా మీకు ఇష్టమైన రీతిలో నిర్ణయాలు తీసుకోవడానికి నాకు సహాయం చేయండి అని మనం అడుగుదాం. ఇది మూడో పాయింట్గా మీరు గమనించి ఈ విషయాల్లో ఏదైతే మీకు అక్కర్లైతే ఉన్నాయో అక్కడ ఆ విషయాలు పెట్టడం. అంతేగాని నేను ఉదాహరణగా నిజమే ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతుంటే, దేవా ఈ నూతన సంవత్సరంలో నాయనా ఈ యొక్క పాత రోత జీవితమైన ఆర్థిక సమస్యలతో నేను నూతన సంవత్సరానికి వెళ్ళటానికి వీల్లేదు ప్రభా. ఇదిగో ఇప్పుడే నాయనా మీ పరలోకపు నాయన ద్వారములను తెరవండి ప్రభా. నా సమస్యలు తీర్చండి నాయనా. నూతన వరవడితో, సంతోషంతో, ఆనందంతో నాయన గొప్ప ఫలప్రదమైన నూతన సంవత్సరం అనుగ్రహించండి అని మనం అటువంటి ప్రార్థన చేద్దాం. శరీర బలహీనతలు ఉంటే, ఏ బలహీనతలు నువ్వు వాటిల నుండి బయటకు రాలేకపోతుంటే, ఈ నూతన సంవత్సరం దేవా ఈ బలహీనతల నుండి నాకు గొప్ప జీవన దయచే ప్రభా. ఈ బలహీనత నన్ను అణిచివేస్తుంది ప్రభా. ఈ బలహీనతలు నేను బయటకు రాలేకపోతున్నానయ్యా. నా చూపుల్ని సరిచేసుకోలేకపోతున్నానయ్యా. నా ఆలోచన విధానం నేను సరిచేసుకోలేకపోతున్నాను ప్రభా. నేను జీవించవలసిన జీవితము భ్రష్టకరమైపోయింది ప్రభా. మీకు వేదన కలిగించేది అయిపోయింది ప్రభా. మిమ్మల్ని దుఃఖపరిచేది అయిపోయింది ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ప్రభా వాటన్నిటిలో నుండి, ఆ బలహీనతలన్నిటిలో నుండి నాకు గొప్ప బలమును అనుగ్రహించి సంపూర్ణ జయముగా ఈ నూతన సంవత్సరం ఉండునట్లుగా నాకు సహాయం దయచేయండి అని ఈ పాయింట్ని మనం ప్రార్థన చేద్దాం. ఐదవదిగా మీ దీవెనలు మా జీవితంలో, అనగా నాయన మీరు ఇచ్చేటువంటి దీవెనలు మనుషులు ఇచ్చేటువంటిది కాదు ప్రభా. మీరు ఇచ్చేటువంటి దీవెనలు అనగా మా వ్యక్తిగత జీవితము, మా కుటుంబ జీవితము, మా భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా నాయన మమ్మల్ని నాయన ఆశీర్వదించండి అని ఈ యొక్క 5వ పాయింట్ని మనం ప్రార్థన చేద్దాం. దేవా కొన్ని గడియల్లోనే ప్రవేశించబోతున్నాను. ఈ యొక్క గడియల్లోనే ప్రభా నా వ్యక్తిగత జీవితము దీవెనకరంగా ఉండాలి ప్రభా. నేను భ్రష్టుడిగా ఉండకూడదు. నేను ఒక పాపిగా నూతన సంవత్సరంలోకి వెళ్ళకూడదు. నేను ఒక ద్రోహిగా ఈ నూతన సంవత్సరంలోకి వెళ్ళకూడదు. ఒక దరిద్రుడిగా నేను నూతన సంవత్సరంలోకి వెళ్ళకూడదు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ఒక దీవెనకరమైన బిడ్డగా నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను ప్రభా. నా ప్రార్థన ఆలకించి నా వ్యక్తిగత జీవితాన్ని దీవెనకరంగా మార్చి ప్రభా. నా కుటుంబ జీవితం అంతా కూడా కొదువుగా ఉన్నది, కొరతలతో ఉంది ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ప్రభా ఏ కొదువులైతే ఉన్నాయో ఆ కొదువులన్నిటిని తీసివేసి ప్రభా అయ్యా మా కుటుంబ సమస్యలన్నిటిలో నుండి గొప్ప జయమును అనుగ్రహించి సంతోషంతో నూతన సంవత్సరం ప్రవేశించే బాధ్యత దయచేయండి. రానున్న భవిష్యత్తు కాలము మా కుటుంబానికి, మా వ్యక్తిగత జీవితానికి ఒక దీవెనకరంగా ఉండినట్లుగా అటువంటి ప్రార్థన మనం చేద్దాం. ఏడవదిగా మనం గమనించినట్లయితే మా జీవితంలో ప్రభా మా హృదయానికి, మా మనస్సుకు శాంతిని, సమాధానాన్ని దయచేయండి. శాంతి లేని మా జీవితాలకి, సమాధానం లేని మా జీవితాలకి ఆ రెండిట్లో మేము తరిగిపోయి ఉన్నాం, కరిగిపోయి నాయన వాటిలో మేము నాయన కొంత కొరవడిపోయి ఉన్నాం తండ్రి. మా జీవితంలో శాంతిని దయచేయండి. ఈ నూతన సంవత్సరం శాంతితో మా పయనం కొనసాగాలి, సమాధానంతో మా జీవిత ప్రయాణం కొనసాగాలి. అది రీతైన జీవితము, ఆధ్యాత్మికమైన జీవితము పూర్తి శాంతి సమాధానంతో ముందుకు కొనసాగునట్లుగా సహాయం దయచేయండి అని ఈ యొక్క ప్రార్థన మనం చేద్దాం. 8వ పాయింట్గా నాయన మాలో నాయన మాకు అనుగ్రహించినటువంటి జీవితం ప్రతి క్షణము మీలో ఆనందిస్తూ నాయన మాకు నిరీక్షణ మీ యందు నిరీక్షణ కలిగిన వారిగా మేము ఉంటూ మా నిరీక్షణ మేము బలపడుతూ ప్రభువా ఇగో మా జీవన ప్రయాణం ముందుకు కొనసాగించు మీతో మా బంధము ఈ నూతన సంవత్సరంలో మరింతగా బలపడినట్లుగా సహాయం దయచేయండి అటువంటి ప్రార్థన మనం చేద్దాము. 9వదిగా చూచినట్లయితే మీరు మా పట్ల కనపరుస్తున్నటువంటి ప్రేమ, కనికరము, జాలి, దయ ఇతరుల పట్ల మేమును కనపరిచినట్లుగా మా హృదయములను మార్చండి, మా మనసులను మార్చండి, మా తీరుతెన్నులను మార్చండి, మా ఆలోచన విధానాన్ని మార్చండి అని చెప్పి మనం అటువంటి ప్రార్థన చేద్దాము. ఆఖరిగా చూసినట్లే నా హృదయము, నా ఆధ్యాత్మిక జీవితము, నా మనస్సు, నా తలంపులు జీవితాంతము కూడా ప్రభా ఈ మీ పిలుపు అందుకునేంత వరకు తండ్రి మీ రక్షణ బాధ్యత, మీరు మాకు అనుగ్రహించిన ఆ రక్షణ బాధ్యత నందు మీరు మా కొరకు దాచిపడినటువంటి ఆ యొక్క నిత్య రాజ్యం స్వతంత్రించుకునేంత వరకు ప్రభా
తండ్రి మేము మీ యందు ప్రభా నాయన ఎక్కడ సన్నగిల్లుకోకుండా నాయన ఆ జీవ కిరీటం పొందుకునేంత వరకు మా విశ్వాస జీవితాన్ని, మా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, మా యొక్క భౌతికరమైన జీవితాన్ని ముందుకు కొనసాగించని ఈ 10 పాయింట్లు పెట్టుకొని ప్రతి దినం మనం ప్రార్థన చేసినట్లయితే ఈ యొక్క నూతన సంవత్సరం ప్రవేశించబడకముందే ఒక్కసారి ఈ యొక్క 10 అంశంలో ముందు పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థనలు విని మన జీవితాల్లో తన గొప్ప కార్యములు చేసి సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో నూతన సంవత్సరానికి దేవుడు ప్రవేశపెట్టి ఈ పాత బట్ట సమస్తాన్ని చీల్చివేసి పిగిలివేసి నూతన దయా కిరీటాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సంవత్సరం జరుగుచుండగా మన జీవితం నూతన కార్యము జరిగిస్తాడు. అందుకని 103వ కీర్తన అంత అక్కడ రాయబడి ఉంటుంది కదా, అద్భుతమైన మాట. ఈ మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 103వ కీర్తనలో మనం గమనించిన మనందరికి వచ్చినటువంటి మాటే ఏమిటో తెలుసా? ఆ మాటను చూచినట్లయితే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఈ ప్రార్థన కూడా మనం చేయాలి. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మర్చిపోకుండా తండ్రి ఇగో నా దోషములన్నిటిని క్షమించిన వాడో మీరే కదా ప్రభా, నా సంకటములన్నిటిని కుదిర్చిన వాడో మీరే కదా ప్రభా. ఇగో సమాధిలో నుండి నా ప్రాణంలో నాయన లేవనెత్తి సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్న దేవుడు కాబట్టి ప్రభా అయా మిమ్మల్ని సన్నుతిస్తున్నాను, మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని ఆరాధిస్తున్నాను అన్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములతో, ఆనంద సంతోషంతో నూతన సంవత్సరంలోకి దేవుడు ప్రవేశపెడతాడు. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. రండి మోకరించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన వత్సర కాలం అంతా కూడా ప్రభా కేవలం మీ యొక్క ఉచితమైన కృపే. ఎందరో గొప్పవారి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. వారికంటే యోగ్యులం కాదు, అర్హత కలిగిన వారం కాదు. ప్రాముఖ్యంగా నాయన నా విషయంలో కూడా మీరు నా జీవితంలో కార్యములు చేస్తున్నారు. మరణం అనే పడక చెంతకు నన్ను వెళ్ళిన సమయంలో నా రక్షకుడుగా, నా విమోచకుడుగా, నా ఆరోగ్య ప్రదాతగా ఉండి ప్రభా మీ దివ్య దాసుడుగా ఉండే కృపా భాగ్యతను అనుగ్రహించినారు. మీ బిడ్డలు నాయన ఎంతో శ్రద్ధతో మీ వాక్యాన్ని వింటున్నారు తండ్రి. ఈ వాక్యం ద్వారా అనేక మంది బలపరచబడటానికి సహాయం దయచేయండి. వారిలో నూతన శక్తిని నింపండి, నూతన బలముతో, నూతన ఒరవడితో ఆధ్యాత్మికంగా మీలో కొనసాగే కృపా భాగ్యత దయచేయండి. ఈ 2023 సంవత్సరం అంతా కూడా ప్రభా ఈ ఆఖరి క్షణం వరకు మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి. మరి కొంత గడియల్లో ప్రభా మేము నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. ఈ ప్రవేశించిన క్షణంలో ఆనందంతో, సంతోషంతో, ఉత్సాహంతో తండ్రి నాయన మీలో ముందుకు కొనసాగే కృపా భాగ్యత మా అందరికీ దయచేయమని తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఈ ప్రార్థన ఆలకించి జవాబును దయచేయమని నజరుడైన యేసు క్రీస్తు వారి పేరు ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి ఆయన కృపా వాత్సల్యం చేత నూతన సంవత్సరం సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా దేవుడు మనల్ని ప్రవేశింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి ఈ 2023 సంవత్సరం అనేక విషయాల్లో దేవుడు మనందరికీ సహాయం దయచేస్తున్నారు. ఆయన స్తుతించుట, ఆయన గణపరచుట మన జీవిత బాధ్యత. నా విషయంలో కూడా దేవుడు ఎంతో గొప్ప కృపా బాధ్యతను అనుగ్రహించి ఆరోగ్యంగాను, శక్తిగాను ఉంచి మరలా దేవుడు నన్ను సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకొని మీ అందరితో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి కృప చూపించినాడు. మరొకసారి మా యొక్క సంస్థ గురించి రే ఆఫ్ హోప్ సర్వీస్ సొసైటీ ద్వారా అందించబడుతున్న అనాథ పిల్లల ఆశ్రమం కానీ, వృద్ధుల ఆశ్రమం కానీ, వితంతువులకి కానీ, క్యాన్సర్ పేషెంట్లకి, టీబీ పేషెంట్లకి అంత మాత్రమే కాదు అనేక మందికి మేము సహాయపడతాం. మాకు ఎటువంటి విదేశీ సహాయం లేదు. మేము కష్టపడి పనిచేస్తాము. ఆ పని ద్వారా వచ్చినటువంటి దానిని ఎవరైనా చూచి ఇదిగో మీకు సహాయం చేస్తున్నామన్న దాన్ని ప్రతి పైసాని కూడా ఆ పరిచయలో మేము వాడతాం. అందుకనే నేనంటూ సజీవుడిగా ఉన్నాను. మా పరిచయలు అంటూ ముందుకు కొనసాగుతున్నాయి. గత 18 సంవత్సరాలు ఈ యొక్క రే ఆఫ్ హోప్ సర్వీస్ ద్వారా అనేక మంది వృద్ధులకు, అనేక మంది పిల్లలకి చదువు అని ప్రసాదించి, వృద్ధులకు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ
వారికి అనేక విషయాల్లో మేము ముందుకు వెళ్తున్నాం. అంత మాత్రమే కాదు, భర్తను పోగొట్టుకున్నటువంటి విధవరాళ్ళకి సహాయం చేస్తున్నాం. క్యాన్సర్ పేషెంట్లకి, టీబీ పేషెంట్లని వారికి తెలిస్తే ప్రభుత్వానికి వారికి అప్పగించి వారి ద్వారా కొంత వచ్చినట్లుగా వారికి సహాయం చేస్తూ అనేకమైన ఎంపవర్మెంట్, అంటే టీబీ ద్వారా కలిగేటువంటి పర్యవస్థానాలు ఎలా గుర్తించాలి, ఇటువంటి అనేక విషయాలు అనేక మందికి అనేకమైన ప్రోగ్రామ్స్ కృష్ణా జిల్లాలో దాదాపుగా రే ఆఫ్ హోప్ సర్వీస్ సొసైటీ ద్వారా 10 ప్రాంతాల స్కూలు పిల్లలకి మొదలుకొని డ్వాక్రా మహిళలకి, తర్వాత ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్కి వీరందరికీ తెలియచేయటం ద్వారా తెలియని వారికి కూడా ఈ 2020 సంవత్సరంలో వారికి టీబీ ఉందని తెలియచేసి వారికి కొంత ప్రభుత్వ డాక్టర్లకి వారిని అప్పగించి వారు దానిలో ఉపశమనం పొందటానికి ఉచితమైన మాత్రలు పొందినట్లుగా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఎంతో భారవంతమైన ఈ పరిచర్య గురించి ధన సహాయం ఏ రోజు నేను కోరలేదు, కానీ కేవలం చేతులెత్తి ఈ 2023 సంవత్సరం ఆఖరిగా నేను బ్రతిమలాడుతున్నాను. మా పరిచర్యల గురించి విడవక ప్రార్థన చేయండి. ఇంకా నీ నూతన సంవత్సరంలో ఇంకా అనేక మంది అనాథ పిల్లలు, ఎవరైనా సరే అనాథ పిల్లలు ఉన్నట్లయితే దయచేసి మా ఫోన్ నంబర్లు ఉంటాయి కాబట్టి, లేకపోతే మాకు మెసేజ్ పెట్టండి, మేమే మీకు కాల్ చేస్తాము. ఆ అనాథ పిల్లలు మాకు అప్పగించండి. మేము ఆ బిడ్డల బాధ్యతని ఒక తల్లిగా ఒక తండ్రిగా మేము బాధ్యతను తీసుకొని వారికి ఒక మంచి భవిష్యత్తుని ఇద్దాం. ఈ లోకం నుండి నేను చచ్చిపోయినప్పుడు నేను ఒక పెట్టెలో వెళ్తే నా పెట్టి కూడా కొంతకాలానికి అది ముక్కలు అయిపోతుంది. నా శరీరం అంతా కూడా మృతతుల్యమైపోయి మట్టిలో కలిసిపోతుంది. కానీ నేను చేసినటువంటి ఆ కొన్ని పనులైనా నేను వెళ్ళిపోయిన తర్వాత నా తర్వాత తరాలకి అది నింపబడాలి. అదే నా యొక్క ఆశయం ఉన్నది. కానీ ఏ మాత్రం కూడా ఆస్తిపాస్తులు సంపాదించాలని, కోట్లాది రూపాయలు గడించాలని ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెప్షన్స్ మా సంస్థకున్నా ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఇవ్వండి అని చెప్పి మేము చేతులు చాచి అడగట్లేదు. ఎందుకనంటే మమ్మల్ని పిలిచినటువంటి దేవుడు ఆయన గొప్ప దేవుడు కాబట్టి తప్పక ఆలస్యమైతే జరుగుతుంది, కానీ మేము ఆశించిన దానికంటే అత్యున్నతమైన కార్యములు ఆయన మాకు చేస్తాడనే ఒక గొప్ప నిరీక్షణతో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మా పరిచర్ల గురించి మేము అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మరొకసారి రే ఆఫ్ హోప్ సర్వీస్ సొసైటీ ద్వారా, అంత మాత్రమే రేస్ ఆఫ్ హోప్ మినిస్ట్రీస్ ద్వారా మరొకసారి మీ అందరికీ, ఈ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ, ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా వీక్షిస్తున్న అందరికీ కూడా మా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ దగ్గర నుండి ఈ సెలవు తీసుకుంటున్నాం. మీ ఆధ్యాత్మిక సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.